పూర్వం చాలా రోజుల కిందట ఒక నక్క అడవిలో అక్కడా ఇక్కడ తిరుగుతూ దొరికింది తింటూ ఏదో విధంగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు రాత్రి నక్క ఒక దారిన పోతూ ఉండగా ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ఒక నిరుపేద బ్రాహ్మణుడిది. ఆ బ్రాహ్మణుడికి 5 ఆడపిల్లలు. నిరుపేద కావటం మూలాన ఒక్క కూతురికైనా పెళ్లి చేయలేకపోయాడు ఆ బ్రాహ్మణుడు అతని భార్య ఈ విధంగా మాట్లాడుకోవటం నక్కకు వినిపించింది. ఏ జన్మాన ఏ పాపం చేశామో ఇంతమందిని కన్నాం, ఒక పిల్లకి పెళ్లి చేయలేకపోతున్నాం, ఒక పిల్లకి తిండి పెట్టలేకపోతున్నాం, పెద్ద ప్రాణాలు మనం ఎట్లా ఉన్నా సరే పసివాళ్ళకైనా కడుపు నిండా ఇంత తిండి పెట్టలేకుండా ఉన్నామే అని భార్య బాధపడింది. 5 పిల్లలకు తిండి పెట్టడం నా చేత కాదు, వాళ్ళకి సంబంధాలు తీసుకురావడం అంతకంటే చేత కాదు, అంచేత దారిని పోయే నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేస్తాను అని గొనిగాడు బ్రాహ్మణుడు భార్యతో. ఈ మాట వినేసరికి నక్కకు చాలా సంతోషమైంది. అతి సులువుగా భార్యను సంపాదించుకోవచ్చు అనుకున్నది. మర్నాడు తెల్లవారుజామునే నక్క బ్రాహ్మణుడు వాకిలి తలుపు తట్టి, ఏమయ్యా బ్రాహ్మణుడా, నేను దారిని పోయే నక్కను, నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయి అన్నది. నక్క మాటలకు బ్రాహ్మణుడు నివ్వెరపోయాడు. రాత్రి విసుకులో అన్న మాటలు ఆ బ్రాహ్మణుడికి గుర్తులేవు. మా అమ్మాయిని నీకివ్వటం ఏమిటి, నువ్వు మనిషివి కాదు కదా, పో పో అని బ్రాహ్మణుడు బెదిరించాడు. అయ్యో బ్రాహ్మణుడా, పొద్దునే లేచి అబద్ధం ఆడతావా? నేనంటే జిత్తులు మారి నక్కను, నువ్వు ఆడి తప్పని సద్బ్రాహ్మణుడివే. దారిపోయే నక్కకైనా ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చేస్తాను నువ్వు రాత్రి అనలేదు అన్నది నక్క. అది మాట వరుసకన్నమాట, దాన్ని నిజంగా తీసుకుంటారా? ఇన్నేళ్ళు కనిపించిన కూతుర్ని నక్క వాత వేసేదా అని వాపోయాడు బేద బ్రాహ్మణుడు. నీ కూతురి భారం మరొకరి మీద పడవేయటమే నీకు కావాల్సింది, నక్కనైతే నీకే, మనిషినైతే నీకే అన్నది నక్క. మా కూతుర్ని మేమే పోషించలేకపోతుమే, నువ్వేం పోషించగలవు అని బ్రాహ్మణుడు అడిగాడు. పెళ్ళాన్ని పోషించుకోలేకపోతే పెళ్ళాడటానికి వచ్చేవాణ్ణా అన్నది నక్క. ఆడిన మాట తప్పకుండా బ్రాహ్మణుడు చేసేదేమి లేక తన పెద్ద కూతుర్ని నక్కకిచ్చి పెళ్లి చేశాడు. బ్రాహ్మణుడి కూతురు నక్క వెంట కాపురానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఇంట్లో ఒక మనిషి తగ్గిందన్న సంతోషం లేదు. బ్రాహ్మణుడి కుటుంబం దరిద్ర బాధకు ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉంది. బ్రాహ్మణుడి భార్యకు పెద్ద కుమార్తె గురించి విచారం కూడా నానాటికి ఎక్కువైంది. అయ్యో మా కూతుర్ని బతుకుండగానే నక్క వాత పెట్టామే అని ఆవిడ శోకాలు పెట్టసాగింది. తన కూతురు ఎట్లా ఉన్నది చూడటానికి బ్రాహ్మణుడు ప్రయాణమయ్యాడు. తన మామగారు తన కోసం వస్తున్న సమాచారం కనిపెట్టి నక్క ఎదురు వచ్చి బ్రాహ్మణుడు ఒక రాతి మీద కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేసింది. మా అమ్మాయి ఎక్కడా, మీ ఇల్లు ఎక్కడా, కులాసాగా ఉందా, అసలు జీవించి ఉందా అని బ్రాహ్మణుడు ఆదుర్దాగా అడిగాడు. మీ కూతురు గురించి మీకేమీ చింత అవసరం లేదు, కులాసాగానే ఉంది, ఇక్కడే ఉండండి, ఇప్పుడే తెస్తాను, మీరు మాత్రం మా ఇంటికి రావడానికి వీల్లేదు అని నక్క వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి నక్క బ్రాహ్మడి కూతురుతో తిరిగి వచ్చింది. తన కుమార్తె చక్కని దుస్తులు నగలు ధరించి ఉండడం చూసి బ్రాహ్మణుడు చాలా సంతోషించి, అల్లుడా, నిన్ను గురించి మేమేమో భావించాము, కానీ నువ్వు చాలా మంచివాడివి, మేమంతా ఆకలితో అలమటించుచున్నాము, మాకేదైనా దారి చూపించరాదు అని బతిమలాడాడు. దొంగ తిండి తినే నక్కను నా దగ్గర మాత్రం ఏముంటుంది, ఒక దానిమ్మ పండిస్తాను, దాన్ని తీసుకుపోయి దొడ్లో పాతండి, అది త్వరలోనే వృద్ధి అయి మంచి కాపు వస్తుంది, ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అన్నది నక్క. బ్రాహ్మణుడు నక్క ఇచ్చిన దానిమ్మ పండు తీసుకువెళ్ళి ఆ రాత్రే దాన్ని దొడ్లో పాతేశాడు. మర్నాడు తెల్లారి చూసేసరికి వాళ్ళ ఆశ్చర్యమేసింది.
దానిమ్మ పండు పాతిన చోట పెద్ద దానిమ్మ చెట్టు ఉన్నది. దాని నిండా దానిమ్మ పళ్ళు విరగ కాచి పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇది చూడగానే బ్రాహ్మణుడికి సంతోషం వేసింది. ఆయన వెంటనే ఆ ఊరి వ్యాపారి దగ్గరికి పోయి, వ్యాపారి గారు, మా దానిమ్మ చెట్టుకు కాయలు కాశాయి, మీరు ఖరీదు చేస్తారా అని అడిగారు. వ్యాపారికి దానిమ్మకాయ వ్యాపారం చేయాలని ఉద్దేశం లేదు, కానీ 2 కాయలు మాత్రం గర్భిణీగా ఉన్న తన ఇల్లాలకి ఇద్దామని దుర్బుద్ధి పుట్టింది. అందుచేత వ్యాపారి 2 కాయలు కోసుకొని, మంచి సరుకు అయితే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చాడు. వ్యాపారి భార్య ఆ దానిమ్మకాయలు ఒలిచేసరికి ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆ దానిమ్మకాయలు విత్తులన్నీ కెంపులే. 2వ కాయ ఒలిస్తే అందులో అవన్నీ తెల్లటి వజ్రాలు. అవి చూడగానే వ్యాపారికి ఎక్కలేని ఆతృత కలిగింది. బ్రాహ్మణుడికి ఈ రహస్యం తెలిసే లోపుగా దానిమ్మ చెట్టు కాయలన్నీ పిందెలతో సహా కొనివేయటానికి వ్యాపారి బయలుదేరాడు. వ్యాపారి కాయలన్నీ కొండానైనసరికి బ్రాహ్మడికి చాలా సంతోషమైంది. వ్యాపారి కాయలన్నీ కోయించుకొని చెట్టు దులిపేశాడు. బ్రాహ్మణుడి పిల్లలు రుచి చూడటానికి 2 ఉంచమన్నా ఉంచలేదు. దానిమ్మ గింజలతో కడుపు నిండిద్దా, నేను మీకు కావలసిన సంబరాలన్నీ సరుకులన్నీ దానిమ్మకాయలకి ఖరీదుకు పంపుతాగా అని వ్యాపారి చెప్పాడు. అల్లుడు చాలా గొప్ప సహాయం చేశారని బ్రాహ్మణు కుటుంబం చాలా సంతోషించింది. ఏ రోజుకు ఆ రోజు తెల్లారేసరికల్లా చెట్టు నిండా దానిమ్మకాయలుండేవి. వ్యాపారి వచ్చి అవన్నీ కోసుకొని పట్టుకెళ్ళి బ్రాహ్మణు కుటుంబానికి ఆ రోజుకి సరిపడా సరుకులు పంపేవాడు. ఇట్లా కొంతకాలం గడిచాక ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు కాయలు కాయటం మానేసింది. వ్యాపారి ఇంటి నిండా కెంపులు, వజ్రాలు, రాసులు తయారయ్యాయి. బ్రాహ్మణు కుటుంబానికి ఎప్పటి దరిద్రమే మిగిలింది. పిల్లలు మళ్ళీ ఆకలికి అలమటించసాగారు. అందరిలోనూ చిన్నపిల్ల ఆకలికి తాళలేక దానిమ్మ చెట్టున ఇంకా 1-2 పిందెలు ఏమన్నా మిగిలి ఉన్నాయేమోనని వెతికి 2 దానిమ్మ పొడు ఆకులు సందున కనిపించాయి. సంతోషంతో ఆ పిల్ల ఆ 2 పళ్ళు కోసి తినడానికి పగలగొట్టేసరికి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాటిలో దగదగా మెరుస్తూ రత్నాలు కనిపించాయి. ఈ సంగతి చూసి వ్యాపారి తనను మోసగించాడని బ్రాహ్మణుడు కనుక్కొని వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. నాకు సరుకులు ఇచ్చి రత్నాలు పోగు చేసుకుంటావా అని వ్యాపారిని అడిగాడు బ్రాహ్మణుడు. నీ రత్నాలు ఏమిటో నాకు తెలియదు, అవతలికి పో అని వ్యాపారి బ్రాహ్మణుడి వీధిలోకి గెంటేశాడు. అయిందేదో అయిపోయింది, ఈ రత్నాలను అమ్మి సొమ్ము చేసుకుందాం అన్నది బ్రాహ్మణుడి భార్య. సరేనని బ్రాహ్మణుడు రత్నాలు మూట కట్టుకొని మరొక వ్యాపారి రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అన్ని రత్నాలు చూడగానే రత్నాల వ్యాపారికి కళ్ళు కుట్టాయి. దొంగ బ్రాహ్మణుడా, నా రత్నాలు కాజేసి మళ్ళీ నాకే అమ్మ చూపుతున్నావా? ఎవరు దొంగిలించారా అని నేను అల్లాడుతున్నాను. నీ పనేనా? పద, రాజుగారికి చెప్దాము అని దబాయించాడు. అయ్యో, ఇవి నా రత్నాలు, మా దానిమ్మ చెట్టుకి కాశాయి అని మొరపెట్టుకున్నాడు బ్రాహ్మణుడు. అక్కడ ఉన్న వారంతా ఈ మాటకి నవ్వారు. ఆ మాటకి రత్నాల వ్యాపారి, పద రాజుగారికి చెబుదాము, రాజుగారు ఏ విధంగా నిన్ను శిక్షిస్తారో నేను చూస్తాను. దానిమ్మ చెట్టుకి రత్నాలు కాశాయంటే ఎవరు నమ్ముతారు? నీ వంటి పేదవాడి